शिवाय गुरवे नमः। 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 వైఖరి రూప కాబట్టి బాహ్యంలోకి వచ్చేది ఆ వైఖరి శబ్దం లాగా వస్తుంది. కాబట్టి శబ్ద బ్రహ్మము నాద బ్రహ్మము ఏ బ్రహ్మమైనా ఆరాధించే దైవమే. భక్త మానస హంసిక. భక్త మానస హంసిక భక్తజనుల యొక్క మనస్సులు అను మానస సరస్సులందు విహరించు ఆడు హంస. అమ్మను కాబట్టి ఆడు. నాదస్వరూపిణియగు వాగధీశ్వరీ దేవి భక్తుల మానసమున మంత్ర విద్యా రూపమున విహరిస్తుంది. భక్తులనగా మానసమునందు సంతతము ఎడతెగని ధారారూపమున ప్రవహించు పరమేశ్వరి ధ్యానము కలవ. అర్థమైంది కదా పరమహంస అంటే? ఎడతెగగా చేసే ధ్యానం చేసేవారి యందు ఆవిడ హంస రూపంలో. అందుకనే ఊపిరి ఎలా జరుగుతోందో నామం అలా జరగాలని చెప్పబడింది. అది లేనప్పుడు మరి భక్తులు ఎలా అవుతారు? ఎందుకంటే కాసేపు చేసి కాసేపు మళ్ళీ వేరే విషయాల ధ్యానం ఉంది. అందువలన చాలా క్లియర్ గా వచ్చింది కదా పరమహంస రామకృష్ణులు ఎవరు అడిగింది. అయితే ఇక్కడ మంత్ర విద్యా రూపమున అంటే అక్కడ కొన్ని హంస ఇది ఉన్నాయి కాబట్టి అక్కడ మంత్రం అని చెప్పారు. కానీ మామూలుగా మనలో హంస అని మన సౌందర్యలహరిలో కూడా చెప్పారు. కాబట్టి మానసమునందు సంతతము ఎడతెగని ధారారూపమున ప్రవహించు పరమేశ్వరి ధ్యానమే. వారి మానసమున విహరించినది అగుట పరమేశ్వరి భక్త మానస హంసిక అని స్తుతించబడుతుంది. కాబట్టి మానసము మీ మనస్సుల్లో, కాబట్టి ఏదైతే మీ బుద్ధి, ఎందుకంటే మనస్సు వేరు బుద్ధి వేరు ఇన్ని లేవు, ఉన్నది లోపల అసలు లేనే లేదు, ఏదో ఉంది అని మనము భావన చేస్తాం. కాబట్టి దాని గురించి ఆ లోపల దాన్ని మనము బుద్ధిగా వ్యవహరించవచ్చు. అయితే బుద్ధి రూపిణి అమ్మ కాదు, నీవు నియంత్రించుకుని ఆ బుద్ధిని పరమేశ్వరిగా మార్చుకోవాలి. మట్టిగా ఉన్నంత మాత్రాన నీళ్లు పీల్చకుండా అవన్నీ అవ్వదు. మట్టిని ఆ చేయవలసిన విధానంగా చేసి కుండ రూపం ఏదో చేస్తే అప్పుడు నీరు కారకుండా ఉంటుంది. వాళ్ళు ఆ చేసే పద్ధతి అదంతా, అప్పుడు మాత్రమే అందులో మీరు ఏదైనా పెట్టుకోగలుగుతారు. అలాగే ఏదైతే మీరు మీ మనస్సో బుద్ధో ఏదో ఒకటి అంటున్నారు, ఈ ఆలోచన పరంపర అనవసరమైన ఎన్నో లోపల దాచారు, అన్ని జరిగిపోయినవే. ఏది ఇప్పుడు అసలు ఉపయోగమే పడదు, దాన్ని మీరు మార్చలేరు. అందుకని ఆవిడ ఏమంది, ఎందుకురా అలాంటి తిప్పలన్నీ, ఎందుకు అవన్నీ దాచుకుని కొని మంచివి దాచారా? చాలా కష్టం. అవి అసలు వెతికినా కూడా ఎక్కడో తప్ప దొరకవు. అన్ని సంతతధారగా కారుతూనే ఉంటాయి. ఆధార ఉండాలి, అమ్మ నామం అనే ధార ఉండాలి తప్ప వేరే ధారలు ఎందుకండి అనవసరంగా. అందువలన ఎందుకంటే ఈ ధారలు పాపం ఎండిపోతూ ఉంటాయి, మళ్ళీ కావాల్సి వచ్చినట్టు వస్తూ ఉంటాయి. అందువలన ఆ మానసము బుద్ధి ఏదైతే ఉందో దానిని అమ్మకి అంటే అమ్మగా మార్చేయాలి. అమ్మగా అది మారాలి అంటే భ్రమర కీటన్యాయం నిన్ను కూడా వచ్చి ఆ భ్రమరం లాగా కీటకం లాగా ఇక అదే పని అయ్యే వరకు అప్పుడు ఆవిడ మీ మనస్సుల్లో హంస రూపంలో. హంస అంటే ఏంటి? ఊపిరి, ప్రాణం.
ప్రాణశక్తి. ఇప్పుడు నా ఊపిరి నా ప్రాణం అంటారు. అమ్మే ఊపిరి అయినప్పుడు ఆరోగ్యం కోసం ఎక్కడికి పరిగెత్తాలి? ఆవిడ తీసుకెళ్తుంది కావాలంటే, ఏం పర్వాలేదు. అదేదో ఏది రాదు అనడానికి ఏం లేదు, ఏవో వస్తాయి. ఎందుకు వస్తాయి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్. మహాత్ములకి ఎందుకు వస్తాయి అన్నదానికి కూడా ఎన్నో ఉంది. మరి వీడు బాగుపడాలి కదా. వాళ్ళకి ఏముందండి, శుభ్రంగా ఉంటారు మహాత్ములు అని అంటే ఎలాగా? అందుకని ఒకవేళ వాళ్ళకి ఏదైనా వచ్చినా వాళ్ళు నిశ్చలంగా ఎలా ఉన్నారో తెలియడానికి వాళ్ళకి ఏదో అలా వచ్చిపోతూ ఉంటాయి. అది గ్రహించాలి. అందువలన మీ మానసం, మీ బుద్ధిని ఆవిడ యందు లగ్నం చేయాలి. ఆ హంసని కానీ పట్టుకోవటం అంటే ఎలా? సంతత ధారగా, అంతే తప్ప ఏదో ఇప్పుడు కాసేపండి అప్పుడు కాసేపండి కుదరదు. అందువల్ల భక్తులు అంటే ఏదో తెలిసింది కదా. ఇప్పుడు ఈ భక్తి తత్వం గురువు పట్ల అయినా, బ్రహ్మం పట్ల అయినా, ఆరాధించే దైవం పట్ల అయినా ఎప్పుడూ సంతతంగానే ఉండాలి. అప్పుడు కొంచెం ఉంటే ఏంటుంటుందండి? అనుభవం కదా. కామేశ్వర ప్రాణనాడి, కామేశ్వర ప్రాణనాడి, కామేశ్వరుని మాయాశబలిత రూపమున పరమేశ్వరి ముఖ్య ప్రాణనాడి అయిన సుషుమ్నా నాడి రూపంలో ఉంది. పరమేశ్వరి సంయుతుడు గాక పరమేశ్వరుడు కదలుటకైనను అసక్తుడుగాన పరమేశ్వరి కామేశ్వర ప్రాణనాడి అనబడుతుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః స్పందితు. ఆ విధంగా అమ్మ ఇక్కడ అర్థం ఏమిటి? అలా ఈవిడే గొప్పది లేకపోతే ఆయన గొప్ప కాదన్న అంటే వాళ్ళిద్దరిలో అభేదం చూసుకోమని. ఆ అభేదం నీలో కలగాలి. ఇక్కడ కామేశ్వర నాడు అంటే వాళ్ళిద్దరిది అనేసుకుని అమ్మాయి మనకి సంబంధం లేదు కాదు అర్థం. ఇక్కడ జీవ బ్రహ్మైక్యము, ఆవిడ బ్రహ్మము నీవు జీవుడివి. ఎలాగైతే శివశక్తులు ఒకటి లేకపోతే ఒకటి, మీరైనా లోపల ప్రాణశక్తి లేదు, మీరేమిటి కదలేదు. కాబట్టి అందులో ఐక్యం అవ్వాలి. ఆ ఐక్యమైనప్పుడు ఇక మళ్ళీ కదలటము కదలకపోవటం ఇవన్నీ లేవు కదా. అందుకని ఆ విధంగా అవ్వాలి, జీవ బ్రహ్మైక్యం పొందాలి. జీవుడు అనేవాడు ఉండకూడదు, ఇంకా బ్రహ్మం అయిపోవాలి. అక్కడ శివశక్తుల్లో శివుడు వేరుగా అమ్మ వేరుగా లేవు, ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. అందుకని నిజ తపహ అన్నారు. అక్కడ ఒకరి గురించి ఒకరు తపస్సు చేసి పొందారన్నారు. అంతేగాని ఒకళ్ళే అమ్మే తపస్సు చేసినారు, ఆయన కళ్ళు మూసి కూర్చుంది కూడా ఈవిడ కోసమే. అంటే అక్కడ మనం అది విన్నప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. బాహ్య ప్రపంచాలు అలా జరుగుతుందా? సరే, బాహ్య ప్రపంచం గురించి చెప్పక్కర్లేదు, బోర్డు సినిమాలు చూసుకుంటాను, మీ అనుభవాలు కూడా చెప్పక్కర్లేదు. అక్కడేమి శివశక్తి ఆయుక్త ఉందా? పట్టుకున్నా సరే వదిలేస్తున్నాయి వాళ్ళు, కదలరా. ఇప్పుడు ఇంకా జలసా కాలేరు, గట్టిగా మీతో అన్నారు, మీరు లేదో తోచదు, మీరు బోల్తా పడుకోండి. వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఉంటారు. ఒకవేళ అది లేదనుకోండి, రెండోసారి పంపిస్తారా? మళ్ళీ పొండి అంటుంటే అర్థమైంది. అమాయకులు తోచట్లేదు అన్నారండి పాపం. గట్టిగా ఏదో లేని ఏదో మాట అలా పడేసి ఉంచారు. వచ్చాక మళ్ళీ చేసి పెడతారు, లేకపోతే ఆ శుభ్రంగా తిన్నాక ఇప్పుడు కూడా తెప్పించండి అంటారేమో అని వాళ్ళ భయం. అని శుభ్రంగానే ఉంటారు వాళ్ళంటే, ఎవరున్నారో వాళ్ళందరూ. కానీ ఇక్కడ భర్తలే అని అర్థం కాదు, అంటే అమాయకంగా నమ్మద్దు అని చెప్పటం. కృతజ్ఞ ప్రాణినాం పుణ్య అపుణ్యాత్మకం కర్మకృతం జానాతి కృతజ్ఞ. ప్రాణుల యొక్క పుణ్య అపుణ్య కర్మలను ఆవిడకే తెలుసు. మీరు ఎంత దాచినా, అది పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది అంటారు. అయితే మనకు తెలియదండి, అది కళ్ళు మూసుకుంది. మిగతా ప్రపంచం అంతా కళ్ళు తెరిచేవు, అందుకని దానికి దెబ్బలు తగిలాయి. అది కళ్ళు మూసుకుని పాలు తాగితే మనకు దానికి దెబ్బలు తగలవా? ఇది అంతే. కళ్ళు మూసుకుని హాయిగా గదిలో చేశానండి, ఎవ్వరికి వినపడకుండా మాట్లాడాను అని అంటే, సూర్య సోమో యమః కాలో మహాభూతాని పంచచ ఏతే శుభ అశుభ ఏహ ఏహ ఇహ సారీ
కర్మణో నవ సాక్షిణ. 9 సాక్షులు ఉన్నారండి. ఏదో ఒకళ్ళతోటి అంటే 9 మంది ఉంటే ఏమైపోతారు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళని తిట్టాలన్నా, ఫోన్లో ఏదన్నా ఎక్కించాలన్నా ఎంత కష్టం. పరమేశ్వరి సూర్య చంద్ర యమ కాల పంచభూతముల రూపముల నుండి సకల ప్రపంచమున గల జీవజాలమందు ఎవరెవరు ఏ ఏ క్రియలను ఆచరిస్తూ ఉంటారో, శారీరకముగా మానసికముగా ఏ ఏ సుకృత దుష్కృత కార్యములను ఆచరించుచుండిరో వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ఆవిడకి తెలుసు. అందువల్ల ఆవిడ కృతజ్ఞ. కృతజ్ఞ అంటే ఇక్కడ మీ కృతజ్ఞత కాదు, కృతము చేసింది తెలిసిన ఆవిడ అని అర్థం. జ్ఞ అంటే తెలియబడినది, ఆవిడకి తెలుస్తుంది అని. కృత మీరేమేం చేశారు, అందుకని మానసంగా శారీరకముగా రెండు చెప్పారు. కాబట్టి మీరు మానసికంగా నేనేం చేయలేదండి, ఎవరికి తెలుస్తుందిలే నేను తిట్టుకున్నదంటే, ఏం బాగా మీరు తిట్టుకున్నదన్నీ బాగా తెలుసు. అయితే ఎలా ఇస్తుందండి పాప పుణ్యాలు ఆవిడ, లోపల లేదా ఉంది. అందుకే ముందర ప్రాణనాడి అని చెప్పారు. ప్రాణం ఆవిడే. కానీ మీరు మనసులో అనుకున్నవి, ఓ బ్యాడ్ లక్ ఏమిటంటే మీ మనసులో ఉన్న మీ మొహంలో కనపడుతుంది కదా. ఎప్పుడో తప్ప లోపలది నొసటితో వెక్కిరిస్తారు, నోటితో మెచ్చుకుంటారు అన్న చందాన ఉండొచ్చేమో గాని ఆల్మోస్ట్ ప్రవర్తనలో కనపడుతూ ఉంటుంది. పాపం ఏం చేస్తారు. కాబట్టి కృతజ్ఞ అంటే అది, అంతేగాని మనకి కృతజ్ఞతతో ఉంటుందనే. మీరు ఏం చేశారని మీతో కృతజ్ఞతగా ఉండాలి ఆవిడ పాపం. మళ్ళీ తిట్టను కూడా తిడతారు కదా. ఆవిడ కోరికలు తీర్చకపోతే ఊరుకుంటారా, ఆవిడకి ఏమైనా ఇస్తారా, ఇవాళ నైవేద్యం పెట్టకపోతే ఏం కాదు ఏంటంట. రోజు నైవేద్యం పెడతారా, పెట్టే రోజు ఇప్పుడు కాదు. ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదండి. మీరు సినిమాకి వెళ్ళాలన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా ఫస్ట్ ఎగ్గొట్టేది దేవుడి పూజే కదా. పూజ ఎగ్గొడతారు, వాళ్ళకి పెట్టేది కూడా పెట్టరు. మరి బయటికి వెళ్తుంటే శుభ్రంగా తాళాలు పెట్టేసి వెళ్ళిపోతారు కదా, తాళం తీసి వెళ్ళగలరా. అరే అమ్మ ఇంట్లో ఉందని చూసారా. పత్ర పుష్పాద్ అల్పమపి ప్రయచ్చత్వ మోక్షం దదాది. ఎంత కొంచెం ఇచ్చినా ఆ ఇచ్చే నీ మనసుని చూస్తుంది ఆవిడ. అంటే ఏ భావంతో నువ్వు ఆవిడకి సమర్పించావో చూసి మోక్షమే ఇస్తుంది. పాప ఆవిడ ఏమి దాచుకోలేదు. నువ్వు ఎంత ఇస్తే ఇంత ఇస్తాను అనటం లేదు. ఆవిడ ఏమంది, నువ్వు ఎంత ఇచ్చావన్నది ముఖ్యం కాదురా, అది నువ్వు ఏ భావనతో ఇచ్చావు. మనస్ఫూర్తిగా ఇచ్చావా, అమ్మా ఇది తప్ప నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నానని ఇచ్చావా, అది చాలే. ఆవిడేమో పట్టుకుంటుందా పెడుతుందా, విగ్రహమేగా. తర్వాత బ్రాహ్మడు తీసుకుంటాడు, ఆ కాడికి ఇవ్వక్కర్. ఇంకా అక్కడ అమ్మకి సమర్పించిన భావం ఎక్కడుందండి. మళ్ళీ అమ్మవారికి చీరిచ్చాం, పళ్ళు ఇచ్చాం. అందులో ఎన్ని పళ్ళు అడిగారు. ఇవన్నీ ఎన్ని లెక్కలండి. నేను అమ్మవారికి ఇస్తున్నాను అన్నప్పుడు ఆ ఉన్నతమైనవి ఇస్తున్నామా లేదా అంతే. ఇంకా అసలు దాని మీద ఆశపడకూడదు. ఆశపడితే అదే నిష్కామ కర్మ. నువ్వు పిల్లల్ని కన్నావు కాబట్టి మాట్లాడకుండా పెంచు, అంతేగాని నేను పెంచాను నువ్వు నన్ను చూడు అనే హక్కు నీకు లేదు అసలు. ఎవరు పెంచమన్నారంటే ఏంటంటే మీ పరిస్థితి పాపం. నేను చదువు చెప్పించాలంటే అంత డబ్బులు అంటే నేను చదువు మర్చిపోయా అంటాడు వాడు ఊరిపోతుంది. ఓకే, ఇంటికి అవసరాలు ఏదో ఉంటుంది. ఒరే నేను అనుకుంటున్నారా ఇది కొనుక్కోవాలని, నువ్వేమన్నా ఇస్తావా అని అడగటం ఏం తెలియదు. పిల్లాడే కదా పాపం, వాడు బుద్ధి మారే వరకు అడగచ్చు. తప్పేం లేదు. వాడు ఇవ్వనంటే కూడా మనం అదే స్థితిలో ఉండగలగాలి. ఇమ్మంటే ఇచ్చావా, వాడు నేను వంట చేయలేదంటే అలా ఉండదు. కానీ ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. అందుకనే ఆశించటం కానీ అడగటం కానీ భావరహితంగా ఉందనుకోండి, ఏం దిగులు లేదు.
నా పిల్లల్ని నేను అడగడానికి ఏంటంటే ఓకే, అడగండి, ఎవరొద్దన్నారు. కానీ మీ భావం ఏంటి, మీ మనసులోని ఇదేంటి, అది పెట్టుకుని అడిగితే దోషం ఏం లేదు. రే అప్పు చేసి మరి చదివించాను అంటే ఎవడు చదివించమన్నాడంటే. అందుకని అలాంటివన్నీ మాట్లాడుకో. మీరు ఒకటి మాట్లాడితే వాడికి మాట్లాడడానికి మీరు ఇంకోటి అవకాశం ఇచ్చినట్టు. ఒక పిల్లాడు ఏదో తల్లి అందిట, నీ ఖర్చులు పెట్టాం రా అది ఇదని. సరే వాడు అన్నట్ట మొత్తం లెక్కేసి చెప్పాను. ఆవిడ ఏం చేసింది, నిజంగానే అనుకుని లెక్క పెట్టేసి అంటే వాడు ఇచ్చేసి ఇంకా నీకు నాకు సంబంధం వెళ్ళిపోమని అయిపోయిందా. వాడు ఇంకో 1,00,000 2 లక్షలు ఎక్కువ వేసేసాడు. సరే అమ్మా అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నిజంగా జరిగిందే నేను చెప్తున్నాను. ఆవిడ అప్పుడు వచ్చి మొత్తుకుంది, ఏం జరిగింది అంటే నేనన్నా మరి బుద్ధి లేకుండా ఎందుకన్నా, నేను చిన్నప్పటి నుంచి నిన్ను పెంచాను, ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది అందుక. అంటే సరే అమ్మా ఒకసారి లెక్క చెప్పన్నాడు. ఆవిడ అనుకుంది ఆహా కొడుకు ఇస్తున్నాడు కదా అని ఆవిడ మొత్తం లెక్క చెప్పి కొడుకు ఏం చేశాడు, శుభ్రంగా ఇంకో 2 3 లక్షలు ఎంతో ఎక్కువ వేసేసి ఇచ్చింది. నీకు నాకు సంబంధం లేదు, ఇక నాకు ఫోన్ చేయకు, నేను ఇంటికి రా అయిపోయింది. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలండి. మీరు అనే అహంకారపు మాటలే మీ పిల్లలు మళ్ళీ తిరిగి అంటారు కదా. ఎందుకు అసలు మీరు చేసిన పని వాడికి వాడికి తెలీదా. ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒట్టిగా మనం సామాన్యంగా అంటాం కానీ అబ్బాయిలా పుంలింగా మాట్లాడతాం కాబట్టి అట్లా కూతుర్లు అనరా, శుభ్రంగా అంటారు. ఎవరైనా అనే ఛాన్స్ లేదు అనడానికి లేదు, అనవసరంగా అలాంటివి. కాబట్టి పత్ర పుష్పాన్ని అంటే అల్పమపి తృణమో ఫలమో అని చెప్పలేదు. నువ్వు ఏది పెట్టినా అందుకని మళ్ళీ ఉసిరికాయ పెట్టుకోవచ్చు. అలాంటి రోజు ఉసిరికాయ పెడతారు, ఆవిడకి ఎండిపోయింది ఎండగొట్టి అలా చెయ్యి. మీరు శుభ్రంగా పెట్టగలిగిన స్థితిలో ఉన్నారు కదా, మీరు తింటున్నారుగా. ఆవిడేమో మీరు తినేది పెట్టండి అది. పోనీ మీరు విడిగా పళ్ళు ఫలాలు కొనకపోయినా మీరేదో వండుకుంటారు కదా, దాన్ని కాస్త శుచి శుభ్రంగా మీరు కూడా శుచి శుభ్రంగా ఉండి పాత్రలు శుచి శుభ్రంగా ఉండి ఆ వండింది ఏదో ఆవిడ దగ్గర పెట్టండి. ఆవిడ వద్దందా, ఆవిడేం వద్దందే. లేదా ఇక్కడ పుష్పాన్ని అంటే అల్పం అవి ఒక పుష్పం పెట్టినా సంతోషిస్తుంది కదా ఆవిడ. నీ భావం చూసి చిన్నపిల్లలు చూడండి, వాడు తినేది ఇయ్యమంటే వాడు ఇట్లా రాస్తే కూడా మనం ఎంత సంతోషిస్తారు మీరు అందరు. అంతే కదా. వాడు ఏదో టీ అంటాడు కాఫీ అంటాడు, అక్కడ ఏముండదు నీళ్లు ఉండవు, తీసుకొచ్చి ఇచ్చేస్తే అబ్బో ఎంత బాగుంది అనట్లేదు. అమ్మవారు అలా సంతోషం. కాబట్టి ఆవిడ చక్కగా మోక్షాన్ని ఇచ్చేది. కాబట్టి నీ భావమే ముఖ్యం. నీ సేవ ఎలా చేస్తున్నావు, నీ మనసులో ఏ భావంతో చేస్తున్నావు ఆ సేవే తేడా. లేకపోతే ఎలా ఇదవుతుంది. నలుగురు చూస్తున్నారనో లేదా నేను దొంగపట్టి చేస్తున్నానో లేకపోతే నీరసంతోటో ఏదో ఒక భావంతో అనుకోండి, అది వృధా. కాబట్టి పత్ర పుష్పాది రూపము అల్పతర వస్తువులతో అర్చించు వారికి అయినను వారి భక్తి మాత్రమునే గమనించి ప్రతిఫలముగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి కృతజ్ఞత. మీరు ఆ కృతం, ఆ భావమే కృతం. మీరు ఇచ్చింది ఇంకో కృతం అంటే చేసిన పని, దానికి ఆవిడ ప్రతిఫలం ఇచ్చి తీరుతుంది. ఎప్పుడైనా అంతే కదండి. మీరు వెళ్ళి లంచం ఇస్తే వాడు మరి మీరు చేసి పెట్టడు. లంచం ఇస్తే చేయట్లా పని, ప్రతిఫలం వాడు చేయకపోతే మీరు ఊరుకుంటారా. తర్వాత ఒకవేళ కుదరకపోతే ఏడ్చి ఊరుకుంటారు. లక్షలు పోయాయి కానీ నాకేం రాలేదంట. కానీ అమ్మ మీరు పత్రమో ఫలమో ఏది ఇచ్చినా సరే ఆవిడ ప్రతిఫలంగా ఇచ్చి తీరుతుంది. నిజంగా మీరు కనుక అనన్య భక్తితో కనుక అంటే ఒక ఆకో ఒక గరికో ఏది ఇచ్చినా సరే ఆవిడ ఏమిస్తుందండి, అల్టిమేట్ ఇస్తుంది. కృతం చ తత్ నశ్చేతి కృతజ్ఞ కృత కార్యరూపమగు సర్వ జగత్తును జ్ఞః అది తెలుసుకున్న ఆవిడ కాబట్టి ఆత్మస్వరూపం తానే అయినది కావున పరమేశ్వరు. కాబట్టి ఇక్కడ కృతజ్ఞ అంటే ఇదిగా తెలుసు కదా. అలా అనుకునేది మా పూజలకి మాకు కృతజ్ఞురాలు ఉంటుందండి, మాకు అధీనురాలయ్య అలా అంతేనే. గురువులు కూడా అట్లా మనకు అధీనంగా ఉండాలని కోరుకోకూడదు. గురువుని మనం శాసించకూడదు, నా మాటే వినాలి అనకూడదు. కామపూజిత, కాముడనగా ఈశ్వరుడు. సహ కామాయత, సో కామాయత జగత్ సృజన ఇచ్చయను కామన కలుగుట కామేశ్వరు.
పంచకృత్య పరాయణుడగు కామేశ్వరుడు తన ప్రథమ కృత్యముగు సృష్టి కార్యమునకు ఉన్ముఖుడై అప్పుడు సంకల్ప సానుకూలతకై జగజ్జననియగు పరమేశ్వరిని పూజించి సృష్టి కృత్యము నిర్వర్తించరు కాన పరమేశ్వరి కామ పూజిత అను. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇదేమిటండి భార్యను పూజిస్తారా, అనవసరమైనవి తీసుకోకండి. ఇక్కడున్న భార్యాభర్తల బంధము అవి అక్కడ లేవు. వాళ్ళు ఇద్దరుగా ఉన్నారు, ఈయన శక్తి ఆవిడ, ఆయన శక్తి. కాబట్టి శక్తినే కదండి పూజిస్తారు. దసరాలకు ఆయుధాలు పూజించట్లా, రీల్స్ లో వస్తుంది కదా నారికని పూజిస్తారు. అదేదో ఆడవాళ్ళదే చూపిస్తారు. మగవాళ్ళు అందరూ ఏంటంటే అనిపిస్తుంది అప్పుడు నాకు కూడా మగవాళ్ళ ఫోటో పెడదాము కదా. మంచి చెడ్డ అనేది స్త్రీలలో ఉంటుంది, పురుషుల్లో ఉంటుంది. అలా ఆయుధ పూజలు లేవా, ఉన్నాయి కదా. అదే ఇక్కడ చెప్పారు. అందుకని అమ్మని పూజిస్తాడు. ప్రథమ కార్యమే సృష్టి. ఏదైనా సృష్టి చేస్తే కదండి, ఏదైనా పని చేస్తే కదా. ఇంకోటి అసలు ఏది చేయకుండా పడుకుంటే ఏం చేస్తారు? ఇక పడుకుని చాలే వచ్చి తినంటే ఏం చేస్తారు పాపం పెట్టక. కాబట్టి ఆయన అమ్మవారిని పూజిస్తాట. అందుకని కామ పూజిత, ఆయన ఆ అమ్మని పూజిస్తాట. పరమేశ్వరిని పూజించి సృష్టి కృత్యాన్ని నిర్వర్తిస్తాడు. కాబట్టి పరమేశ్వరి కామ పూజిత అనబడు. శృంగార రస సంపూర్ణ, శృంగార రస సంపూర్ణ బ్రహ్మానందముచే నిండి ఉన్నది. కేవల బ్రహ్మానందమే స్వరూపముగా కలదు. ఆనంద ఘన స్వరూపం. ఘనము అంటే బాగా సాలిడ్, అంతేగాని ఏదో పలచ పలచగా ఉండి లేనట్టు అలా లేదు. ఆవిడ ఆనందం అలా ఉంది. ఆవిడ దగ్గర ఉన్నది ఆనందమే, ఆనందం తప్ప ఏమీ లేదు. అయితే ఇక్కడ ఏమంటే ఒట్టి ఆనందం ఏం చేసుకుంటామండి అంటే ఆనందం కోసమే కదండి. ఏం చేసినా మీరు డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నారండి, ఎందుకు దాచుకుంటున్నారు కదా. అన్ని బీరువాల్లో దాచినా ఉన్నాయని ఆనందే కదా. మాకు కూడా ఉన్నాయని ఆనందం. వేసుకుంటే ఆనందమా, ఉంచుకుంటే ఆనందం అంటే ఉన్నాయి కదండి ముందు, దాని సంతోషం. వేసుకుంటే దొంగడుతాడు భయం కదండి. లేదా అప్పుడు పూర్వకాలం 7 వారాల నగలు వేసుకుని తిరిగారు, ఇప్పుడు వేసుకుంటారు. ఏం వేసుకో చెప్పే కదా. ఇప్పుడు వీళ్ళు నాకు వేసుకున్నాను మర్నాడు కొట్టిపోయాడు. ఎన్ని గోళలండి. కాబట్టి ఇక్కడ ఆవిడ ఆనందమే అంటే అర్థము మీకు కూడా ఆ బ్రహ్మానందాన్ని ఇస్తుంది. వీటి వేటి వల్ల ఎంత ఆనందం ఉందండి, ఉందా కొనుక్కునే వరకు, బీరువాలో పెట్టే వరకు అనుకుందాం. ఆ తర్వాత టెన్షన్, అలా లేసామా లేదా, ఎక్కడ పెట్టాం, ఉందా లేదా, ఇంకా టెన్షన్ మొదలైంది కదా. ఆ చీరలు చాలా సంవత్సరాలు కదా ఉందో చిరిగిపోయింది. బట్టలు అంతే కదండి. ఒక వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ అదో బాధ కదా. పాడైపోయిందేమో, పురుగులు పట్టేశాయేమో, ఎన్ని గోళలండి. లేచింది ఘనంగా ఉందా, ఏదన్నా సాలిడ్ గా పారేస్తే అవతల వాడు చూడకుండా పారేయాలి. చూస్తే మళ్ళీ తిడతారు కదా, ఏంటి ఇట్లా పాడు చేసావంటారు కదా. మరి ఎన్ని గోళలు ఉన్నాయి కదా. అందుకని ఆవిడని పట్టేసుకుంటే సాలిడ్ ఆనందం ఇస్తుంది. అన్ని నిర్భయంగా చేసి ఆవిడ పాడైంది ఏంటి అనొచ్చు, ఏం నష్టమే లేదు. మీరు ఇంకో ఫ్రిడ్జ్ కొనమంటే కొనలేదు, పెద్ద ఫ్రిడ్జ్ కొనంటే అన్ని ఫ్రిడ్జ్ లో పడేసాను, 3 ఊర్లో పడతాం. సింపుల్. ఏదో ఒకటి అప్పుడు ధైర్యం వస్తుంది. లేకపోతే ఏదో ఒక ధైర్యం వస్తుంది కదా. అవును పాడైంది ఏంటి అని అనగలను, అనలేదా, శుభ్రంగా అనగలను. ఒక్కొక్కసారి కొంచెం అవసరం ఏదైనా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు చూడకుండా చేస్తారు. ఏవో తిప్పలు. కాబట్టి ఆవిడ ప్రార్థన చేస్తే మరుపు రాకుండా చేస్తుందేమో, అసలు వస్తువే పాడవకుండా మనకి ఏం చేస్తుందో ఆవిడ. పట్టుకోవటం మీ యొక్క కర్తవ్యం, ప్రథమ కర్తవ్యం అదే. ఎందుకంటే మనుష్య జన్మ వచ్చింది, ఆవిడ గురించి తెలిసింది పాపం. శ్రీచక్రమే స్వరూపం. కాబట్టి ఆవిడ ఈ యొక్క కోణములు అలా అన్ని కూడా పూర్ణంగా ఉంది. అనగా పరమేశ్వరి త్రైలోక్య మోహన చక్రాభరణమున శృంగార రసాత్మికను సర్వశాప పరిపూరక చక్ర, సరే ఇవన్నీ
అంటే శ్రీచక్రంలో ఎక్కడ ఎలా ఉంది అని చెప్పారు. శ్రీచక్రం గురించి ఎవరికి అంటే అవసరం లేని శ్రీచక్రం గురించి చెప్పడం ఎందుకు? 9 ఆవరణలందు 9 రసములు భావిస్తారట. అంటే అక్కడ ఆ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క విధంగా ఆ అమ్మాయి యొక్క రూపం ఉంటుంది. రౌద్ర రసాత్మికంగా ఉంటుంది. 9 రసాలు కదండి. బీభత్స, రౌద్ర, భయానక ఇవన్నీ లేవు. అదే అన్ని రసాలు అమ్మే. కాబట్టి అమ్మ శృంగార రస సంపూర్ణ. మొదటిదే శృంగారం కాబట్టి శృంగారం అంటే అనవసరమైన భావార్థాలు తీయకండి. శృంగారము అంటే ఆనందము అంతే తప్ప దిగజారిన అర్థాలు ఎప్పుడు తీసుకురాడు. పరమేశ్వరి గురించి అంటే ఒక గురువులను గురించి కానీ ఇవన్నీ పరబ్రహ్మము రూపం ఆయనకు లేదు కాబట్టి గొడవలు. ఒక దైవం గురించి కానీ ఒక పదం శృంగారం అని వచ్చినప్పుడు మీరు జుగుప్సాకరమైన అర్థాలు ఎట్టి పరిస్థితిలోనూ తీసుకునరాదు. అది ఇందాక చెప్పారు చిద్ఘనం ఆనంద రసం ఘనస్వరూపం. అది ఆ ఆనందాన్ని మామూలు ఈ జుగుప్సాకరమైన వాటితో ఎన్నడూనూ పోల్చరాదు. వాడు నీచాతి నీచమైన వాడు అవుతాడు. అది ఇక వాడికి తరించడానికి ఎలా ఉంటుందండి? కాబట్టి ఎప్పుడైనా సరే దైవ సంబంధమైన వచ్చినప్పుడు మీరు మానవ అర్థాలని ఏ మాత్రము తీసుకొనరాదు. ఎప్పుడు ఎట్టి మీకు ఆ అర్థం స్ఫురించకపోతే అడిగి తెలుసుకోవాలి తప్ప మీకు తెలిసిన ఈ మానవ బంధముల యొక్క వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ దైవానికి ఆపాదించరాదు. చాలా ఎలర్ట్నెస్ ఉండాలి గురువులకు కానీ దైవానికి కానీ. మీ భావనలు కానీ ఆ జుగుప్సాకరమైన అర్థాలని ఆపాదించరాదు. సర్వకాల సర్వావస్థల ఏంది ఇది గుర్తు. గురుస్థితి వేరు, దైవ స్థితి వేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అంటే ఈ మానవ దానిని అక్కడ ఆపాదించరాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వర్డ్ మీకు తెలియకపోతే అర్థం తెలుసుకోండి, లేదా నమస్కారం చేసి ఊరుకోండి. అంతే తప్ప ఈ మానవ బుద్ధిని ఉపయోగించాలి. జయ తతో జయం ఉదీరయేత్. పరమేశ్వరి ఓంకార స్వరూపిణి ఉపాసకులకు ఆత్మజ్ఞాన ప్రసాదమున సంసార కర్మలను సడలింపజేసి ఆత్మజయాన్ని చేకూరుస్తుంది. ముక్తికి కారణం కాబట్టి జయ. కాబట్టి ఎన్ని జయాలు అంటే బాహ్య ప్రపంచంలో మీకు ఏ జయం ఏర్పడినా అవన్నీ నశించే జయాలు. ఒక ముక్తి మాత్రమే అసలైన జయం. అంటే అక్కడే మీరు మీ మానవ జన్మ సార్థకం చేసుకుంటారు. అదే అసలైన విజయం. మీ బాహ్య ప్రపంచంలో అన్ని కూడా నశించేవి. ఏది కూడా ఉద్యోగంలో ప్రమోషన్ ఎన్నాళ్ళండి? రిటైర్ అయ్యారు. ఎన్ని ప్రమోషన్లు వచ్చినా అప్పటి వరకే కదా. మీరు రిటైర్ అయ్యాక కూడా ఇస్తారా మీకు? అక్కడ కూడా ఏవో ఉంటాయి కదా, ఏజ్ని బట్టి కొన్ని ఉంటాయి, మీ ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని ఉంటాయి, ఏవో రకరకాలు అన్ని వచ్చేస్తాయా? అక్కడైనా అంతే. బాహ్య ప్రపంచంలో ఎక్కడైనా అంతే. ప్రమోషన్ అంటే ఏమవుతుందని తల చూపిస్తుంది కదా. అమ్మలు అవుతారు, అమ్మల తర్వాత అమ్మమ్మలో బామ్మలో ఏదో అవుతారు. ఇవేగా ప్రమోషన్లు అనుకుంటారు, అవే కదా. దానివల్ల ఆనందం ఎంతసేపు ఉంది? కొంతమంది అమ్మమ్మ అని పిలిచి చూపించుకోవాలంటే వాళ్ళకి ఇస్తారు, కానీ అమ్మ అని పిలిచి అమ్మ అనంత పదరైన అమ్మ అయిపోతుందా అంటే వాళ్ళు చిన్నవాళ్ళని వాళ్ళ ఉద్దేశం. ఎంత చిన్నవాళ్ళండి? తాపత్రయం చిన్నగా చిన్నగా ఏమిటి చిన్నగా. కాబట్టి అమ్మ ఈ బుద్ధులు కూడా తను చేస్తుంది కదా పాపం. కాబట్టి ఆత్మజయాన్ని చేకూర్చి ముక్తికి మార్గం కారణమవుతుంది ఆవిడ. సర్వత్రా జయమే కలది, జయమే స్వరూపము. సర్వత్రా అంటే మృత్యువును కూడా జయించి మృత్యుంజయ స్వరూపిణి. ఆవిడ మీకు ఇస్తున్నాను కదా, ముక్తి ఇస్తున్నాను అంటే పాపం మీకు మృత్యువు లేకుండా చేస్తారు కదా. ఆవిడకి ఎలాగూ లేదు, లేని ఆవిడ ఇవ్వగలుగుతుంది కానీ పోయే ఆవిడ మనకేం ఇస్తుంది? ఆవిడే పోతుంటే మిమ్మల్ని రక్షిస్తుందా? మీకు లేకుండా ఎలా చేస్తుందండి? ఆవిడకి మరణం లేదు కాబట్టి మీకు కూడా మరణం లేని స్థితిని కలిగింపజేస్తుంది.
ఆవిడకి ఎప్పుడు జయమే చేకూరుతుంది కాబట్టి ఆవిడ ఏదైనా చేయండి. బరువులు మోసేవాడికి ఏదైనా ఇస్తే మోస్తారు, కానీ మీ బరువు కూడా అసలే మోయలేదు, నీరసంగా ఉన్న వాళ్ళు ఏం మోస్తారండి. కాబట్టి అమ్మ మృత్యుంజయ స్వరూపిణి. జయమనున్నది ముఖ్య ప్రాణ సంకేతం. దీని స్థానములు సరిగా ముందర తెలుస్తాయని చెప్పారు. కాబట్టి అమ్మ మృత్యుంజయ అంటే మృత్యువుని జయించగలిగే శక్తి ఆవిడకుంది. ఆవిడ అదే కాబట్టి. కాబట్టి ఆవిడని ప్రార్థించిన వాళ్ళకి ఏది ప్రార్థన చేస్తే, అంటే ఇక్కడ మోక్షం కావాలని ఆవిడ ఏం ప్రార్థించక్కర్లా. నీ యొక్క ఆ సర్వస్వ శరణాగతి, నాకు ఏది అక్కర్లేదమ్మా నువ్వే కావాలి అంటే ఆవిడ మృత్యుంజయ స్వరూపిణి కాబట్టి మీకు కూడా అదే ఇస్తుంది. కానీ ఈ నామాలకి అర్థం అలా చక్కగా గ్రహించి భావరహితంగా పోని ఇన్నాళ్ళు ఏదో కోరుకునో లేకపోతే ఏదో చేసుకుని మీరు ప్రార్థన చేసినా ఆవిడ యొక్క తత్వం తెలిసిన తర్వాత గొప్పతనం తెలిసాక కూడా ఇది అది కావాలని అడగటం ఎందుకని ఎన్నో ఇస్తుంది ఆవిడ. ఎన్నో ఇస్తుంది ఆవిడ, ఇది బొమ్మ అది బొమ్మ, దీని తర్వాత అది ఇద్దుగానే ఎందుకు ఆవిడతో బేరాలు. హాయిగా అమ్మ నువ్వు కావాలమ్మా అని ఒక్క మాట అంటే ఆవిడ నీకు ఎప్పుడు ఏది కావాలో నీకేం తెలుసు, ఆవిడ అన్ని ఇస్తుంది కదా పాపం. జాలంధర స్థిత పరమేశ్వరి జయాను ముఖ్య ప్రాణ రూపంన జాలంధర పీఠమును సన్నగల అనాహత చక్రమున, అనాహత చక్రం అంటే తెలుసు కదా, సింధూర వర్ణ ద్వాదశ దళ కమలమున విద్యుత్ కాంతిని మురిడించు అంటే ఆ విధంగా కాంతిపుంజ రూపమున జీవ సంజ్ఞతో ఉన్నది అనాహత చక్రం ఆవిడది. మరి గుండె అదే కదండి పాపం, గుండె కొట్టుకోకపోతే మీరు కష్టపడతారు కదా. తర్వాత జాలంధర పీఠం అనే ఇది ఉంటుంది, అక్కడ ఆవిడ ఉంటుంది. పరమేశ్వరి ఈ జాలంధర పీఠ స్థానంలో ఉంది కాబట్టి ఆవిడ్ని జాలంధర స్థిత అంటారు. అంటే మీ ప్రాణం ఆవిడ గుండె. అక్కడ ఆ దళ చక్రాల గురించి చెప్పుకున్నప్పుడు వచ్చింది కదా. అమ్మని తక్కువగా అంచనా వేయక్కర్లేదు. మీ ఆరాధనలోనే అంటే మీ భావంలో తేడా రావాలి. ఏదో బాహ్యమైనవి ఆశించి పూజ అంటే ఆ కష్టం వచ్చినప్పుడు అమ్మ ఈ కష్టాన్ని నివారించని ప్రార్థించవద్దని ఏం చెప్పటం లేదు. కానీ కేవలం కష్టాలకే, కష్టం వచ్చినప్పుడు మాత్రమే అని కాకుండా సంతత ధారగా ఆవిడని గనక ఆరాధిస్తే మోక్షం సంగతి పక్కన పెట్టండి, ముందు ఆ యొక్క చిద్ఘన ఆనందం బ్రహ్మానందాన్ని మీరు పొందాలి. అంటే ఆ విధంగా చక్కగా ఉన్నతమైన భావాలతో ప్రార్థన చేయండి. శుభం భూయాలు.